జై గురుదత్త. ఈ మధ్య మన భారతదేశంలో దాదాపుగా 1,00,000 హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని మన నాయుడుపేటలో కూడా అటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చూడండి, హిందూ సమ్మేళనం అంటే హిందువులంతరగా అందరూ కూడా సమ్మిళితం కావడం, అందరూ కూడా కలవడం అనేటువంటిది. మరి ఎందుకండి హిందువులందరూ కలవాలి? హిందువులకు ఇప్పటికి వచ్చినటువంటి ఉపద్రవం ఏంటి అంటే, చూడండి, మనం పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తే మనం కొన్ని వింటూ ఉంటాం, ధర్మో రక్షిత అని. కాబట్టి ధర్మాన్ని మనం కనుక రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని. ఏ ధర్మాన్ని మనం రక్షించాలి? హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి. మరి హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటే ఇక్కడ రక్షించడము అంటే ఆచరించడము అనే అర్థం. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, చూడండి, హిందూ ధర్మము మనం రక్షిస్తే రక్షించబడే అంత బలహీనమైనటువంటిది కాదు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పుట్టిన బిడ్డని పెద్దలుగా సంరక్షించాలా? పెద్దల్ని ఈ చిన్న పిల్లవాడు సంరక్షిస్తాడా? కాబట్టి హిందూ ధర్మం అనేటువంటిది పెద్దది, మనందరం పిల్లలం. కాబట్టి ఆ హిందూ ధర్మంలో ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని ఈ ధార్మిక సమ్మేళనం, హిందూ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 సమ్మేళనాలు జరుగుతున్నాయని మన వినికిడి. అయితే మరి హిందూ ధర్మాన్ని ఆచరించడం అంటే అది పెద్ద కార్యక్రమం కదా స్వామి, అది ఎలా ఆచరిస్తాము, ఏంటండి అది అనుకోవచ్చు. పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. చూడండి, మనం గుడికి వెళ్తూ ఉంటాం. గుడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరు? 1000 మందిలో దాదాపు 999 మంది హిందువులే వెళ్తున్నారు. కానీ చూడండి, అక్కడ నేను చాలా ఆలయాల్లో చూస్తున్నాను. ఏమని అంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సాంప్రదాయ వస్త్రాలనే ధరించి రావాలను. మరి మన హిందువులేమో అందరికీ తెలియదా? ఆలయ పాలకవర్గం చెప్తేనే మనకు తెలిసిందా అంటే మనం ఆ ధర్మాన్ని ఆచరించట్లేదు. ఆలయానికి ఎలా వెళ్ళాలో మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఆలయానికి వెళ్ళేటప్పుడు తనకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. నేను ఒకరిని చెప్పడం లేదు. ఈ మధ్య ఆ వస్త్రాల గురించి కూడా చాలా పెద్ద గొడవలు అయ్యాయి. కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి వస్త్రధారణతో వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. వెళ్లకుండా అక్కడ ఒక బోర్డు పెట్టారు అంటే అది ఎవరికి అవమానము అంటే హిందువులైనటువంటి మనకే అవమానం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒకదానికి సంబంధించినటువంటిది. ఇలాంటిది రోజుకొకటి మనం హిందూ ధర్మాన్ని గురించి చిన్నటువంటి విషయాల్ని మీ అందరికి కూడా చిన్న వీడియోల్లో